Hello friends, very good afternoon. Welcome to the Hindu analysis. So ఇవాళ హిందూ అనాలిసిస్ లో మోస్ట్లీ ఎకానమీ బేస్డ్ ఆర్టికల్స్ వచ్చాయి. సో ఐఎమ్ హ్యాండ్లింగ్ దిస్ టుడే. బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ ద 3 కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. మీకు నిన్న క్లియర్గా చెప్పేసాను, నిన్నే లాస్ట్ డే అని 60,000 కాస్త 70,000 అవుతుందని చెప్పాను. అలాగే ఆప్షనల్ ఫీజు పెరుగుతుంది, ఇండివిజువల్ సబ్జెక్ట్ ఫీజు పెరుగుతుందని చెప్పాను. బట్ చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వీ ఎక్స్టెండెడ్ ఇట్ టిల్ 7th December. చాలా మంది నిన్న జాయిన్ అయిపోయారు. 20 స్టూడెంట్స్ నిన్న జాయిన్ అయ్యారు. మిగిలిన వాళ్ళ కోసం 7th December వరకు ఎక్స్టెండ్ చేశాను. మంత్ బిగినింగ్ లో శాలరీస్ ఏమైనా వచ్చినా యూ కెన్ పే ఇట్ ఈజీలీ కాబట్టి. సో ఇది నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో పాత ఫీజు అనేది ఇంకో వారం రోజులు ఎక్స్టెండ్ అయింది. సిమిలర్గా ఆప్షనల్ ఇన్ఫినిటీ సంబంధించిన ఫీజు కూడా 1 week ఎక్స్టెండ్ అయింది. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ఎనీ టైమ్. సో దీస్ ఆర్ ద 5 ఆప్షన్స్ వీఆర్ ఆఫరింగ్. తెలుగు లిటరేచర్ మీద ఫీజు తక్కువ ఉంది, 20,000కి ఆఫర్ చేస్తున్నాం స్టార్టింగ్ కాబట్టి. వీఆర్ గివింగ్ ఇట్ ఎట్ జస్ట్ 20,000. అలాగే ఎనీ సబ్జెక్ట్, ఎనీ యూపీఎస్సి కోర్స్ ఇది 5,000 రూపీస్కి కంటిన్యూ చేస్తున్నాం ఫర్ అనదర్ 7 days. తర్వాత ఇట్ విల్ బికమ్ 8,000 రూపీస్. సో యూ కెన్ సీ ఆల్ ద కోర్సెస్ హియర్. సో ఇవాళ మనకి న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఎక్కువగా ఎకనామిక్ ఆర్టికల్స్ వచ్చాయి. ఎకానమీ రిపోర్ట్స్, జీడిపి ఎంత పెరిగింది, కోర్ ఇండస్ట్రీస్ గ్రోత్ ఎలా ఉంది, జిఎస్టీ మాపప్ ఎలా ఉంది, ట్యాక్స్ ద్వారా ఎంత ఇన్కమ్ వచ్చింది, ఫిస్కల్ డెఫిసిట్ డేటా, ఇలాంటి రకరకాల ఎకనామిక్ ఇండికేటర్స్ వచ్చాయి. సో ఒకసారి చూద్దాం ఏంటి అసలు ఈ ఇండికేటర్స్ వచ్చినప్పుడు జస్ట్ మెమరైజ్ చేసేయడమేనా, దాని వెనకాల కథ ఏమైనా తెలుసుకుంటామా? ఐడియల్లీ వీ షుడ్ నో వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్. హెడ్లైన్ ఏం చెప్తుంది మనకి? జీడిపి గ్రూ 8.4% ఇన్ Q2 బట్ రికవరీ అపియర్స్ ప్యాచీ. జీడిపి 8.4% పెరిగింది Q2లో, అయినప్పటికీ రికవరీ అనేది అపియర్స్ ప్యాచీ. ప్యాచీ అంటే అంత గొప్పగా లేదు, పక్కాగా పెరిగిపోతుంది అన్న సెన్స్ లేదు అని చెప్పి అంటున్నారు. సో బిఫోర్ దట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ జీడిపి. జీడిపి అంటే అర్థం ఏంటి? మనం ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిన టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్, టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ ఫినాన్షియల్ ఇయర్ ఇన్ అన్ ఎకనామిక్ టెరిటరీ, ఇన్ ఏ టెరిటరీ అని చెప్పి మనం చెప్పచ్చు. మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరంలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మాట్లాడుతుంది క్వార్టర్లీ జీడిపి కాబట్టి ఆ పర్టికులర్ క్వార్టర్లో, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఆ క్వార్టర్లో, ఆ 3 నెలల పీరియడ్ని క్వార్టర్ అంటాం, ప్రొడ్యూస్ అయిన గుడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పి మనం అనొచ్చు. జీడిపి డేటా గురించి మనం ఆలోచించేటప్పుడు దర్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ నీడ్ టు లుక్ ఎట్. జీడిపిని 2 రకాలుగా గవర్నమెంట్ మెజర్ చేస్తుంది. గవర్నమెంట్ జీడిపిని 2 రకాలుగా మెజర్ చేస్తుంది. ఎలా మెజర్ చేస్తుందంటే, ఒకటి డిమాండ్ సైడ్, రెండవది సప్లై సైడ్. సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇందాక మనం ఏం మాట్లాడాము? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. మరి ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎన్ని ప్రొడ్యూస్ అయ్యాయి, ఎంత అని తెలియడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించండి. అంటే ఆ దేశంలో ఆ 3 నెలల్లో ఎన్ని గుడ్స్ కన్జ్యూమ్ అయ్యాయి, ఎన్ని సర్వీసెస్ కన్జ్యూమ్ అయ్యాయి. అంటే మనం ఎన్ని టీవీలు కొన్నాం, ఎన్ని ఫ్రిడ్జ్లు కొన్నాం, రైట్? అలాగే ఎన్ని సర్వీసెస్ ఉపయోగించుకున్నాం. సో ఫ్రమ్ ఆల్ కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేశంలో ఉన్న అందరు కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఎవరెవరు ఏమేమి కొన్నారు, ఎవరెవరు ఏ సర్వీసెస్ ఉపయోగించుకున్నారు అని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, జీడిపి వస్తుంది కదా. అలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది డిమాండ్ సైడ్ క్యాలిక్యులేషన్. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే, సరే కన్జ్యూమర్స్ని పక్కన పెట్టండి, అంటే సర్వీసెస్ని, గుడ్స్ని ఉపయోగించుకునే వాళ్ళని పక్కన పెట్టేసి, ఒకళ్ళు ఉపయోగించుకోవాలంటే ఇంకొకరు ప్రొడ్యూస్ చేయాలి కదా. బై లుకింగ్ ఎట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ సర్వీసెస్, బై లుకింగ్ ఎట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గుడ్స్, ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళ యొక్క డేటాను మనం లాగామనుకోండి, ఎన్ని కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి, ఎన్ని టీవీలు ప్రొడ్యూస్ అయ్యాయి, రైట్? ఇలాంటి డేటాను మనం లాగామనుకోండి, దాని ద్వారా కూడా మనం జీడిపి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఒకటి డిమాండ్ సైడ్ క్యాలిక్యులేషన్, ఇంకోటి సప్లై సైడ్ క్యాలిక్యులేషన్. 2 రకాలుగా కూడా గవర్నమెంట్ డేటా ఇస్తుంది. గవర్నమెంట్ జీడిపి డేటా మనకి 2 రకాలుగా ఇస్తుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇది
గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసే డాక్యుమెంట్. ఏం రాసింది ఇక్కడ? ఎస్టిమేట్స్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఫర్ ద సెకండ్ క్వార్టర్ జూలై టు సెప్టెంబర్ 2021-22. ఈ న్యూస్ పేపర్ వాళ్ళు, వెబ్సైట్ వాళ్ళు అందరూ కూడా ఈ డాక్యుమెంట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ తీసుకొని ఆర్టికల్స్ రాస్తారు. వాళ్ళ ఆర్టికల్స్ మనం ఎందుకు చదవడం? డైరెక్ట్గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ని చూద్దాం. ప్రెస్ నోట్లో గవర్నమెంట్ ఏం చెప్పిందో చూద్దాం. ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అబ్జర్వ్, ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఎన్ఎస్ఓ రిలీజ్ చేసింది. జీడిపి డేటా ఎవరు రిలీజ్ చేశారు? ఎన్ఎస్ఓ. విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. హూ రిలీజెస్ అంటే ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. ఏ మినిస్ట్రీ కింద అంటే ఈ పర్టికులర్ మినిస్ట్రీ కిందకి అది వస్తుంది. ఓకే, ఫస్ట్ పేజ్లో ఏముందో చూద్దాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, మా భయపడకూడదు. ఇప్పుడు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైనా అలవాటు చేసుకుంటే మనకి చాలా స్ట్రెంత్ వస్తుంది. సో ఇది ఆల్రెడీ మనం చదివాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ రిలీజింగ్ ది ఎస్టిమేట్స్ ఆఫ్ జీడిపి. ఓకే ఫైన్. ఈ జీడిపి డేటాని మనం డైరెక్ట్గా టేబుల్లో చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ ద డేటా ఇన్ టేబుల్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఈ టేబుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. సో ఇక్కడ చూస్తే మీకు జీవీఏ అని రాశారు. జీవీఏ అని రాస్తూ ఇక్కడ ఏం రాశారు? ఇండస్ట్రీస్ రాశారు. అంతేనా? ఇందాక మీకు కూడా చెప్పాను, సప్లై సైడ్ నుంచి డేటా ఇస్తారు ఒకవైపు, డిమాండ్ సైడ్ డేటా ఇస్తారు ఇంకోవైపు అని చెప్పాను. ఇండస్ట్రీస్ రాశారంటే ఇది సప్లై సైడ్ అవుతుందా డిమాండ్ సైడ్ అవుతుందా మీరే చెప్పేస్తారు. ఎస్, ఇది సప్లై సైడ్. అంటే ఎవరెవరు ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీ వైజ్ డేటా ఇది. 8 ఇండస్ట్రీస్ కింద డివైడ్ చేశారు. ఓకేనా? అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ కింద. అందులో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. అలా డివైడ్ చేసి మనకి డేటా ఇవ్వడం అనేది జరిగింది. కీన్ అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్ హియర్. కీన్ అబ్జర్వేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీ డేటా కూడా ఇచ్చారు. మనకి 2021-22లో ఉన్నాం, Q2లో ఉన్నాం. సో ప్రతి ఒక్క ఇండస్ట్రీ చూడండి. అగ్రికల్చర్, ఒక్కొక్క ఇండస్ట్రీ చూద్దాం. అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ ఈ క్వార్టర్లో ఎంత ఉంది? 4 lakh సంథింగ్ ఇలా కనిపిస్తుందా? ఓకే ఫైన్. మరి మనం దేంతో కంపేర్ చేయాలి? 2020-21 Q2తో కంపేర్ చేయాలి. ఇప్పుడు 4 lakh ప్లస్ ఉన్నది, అప్పుడు ఎంత ఉంది? 3,90,000 ప్లస్ ఉంది. సో ఇది ప్లస్, పాజిటివ్, ఇంక్రీజ్ అయింది. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూడండి, 70,000 ప్లస్ ఉంది, ఇక్కడ 60,000 ప్లస్, ఇది కూడా పాజిటివ్, ఇంక్రీజ్ అయింది. ఇది 5,86,000 దగ్గర ఉంది, ఇక్కడ 5,56,000, ఇది కూడా పాజిటివ్. అంటే 3 ఇండస్ట్రీలు కూడా గ్రో అయ్యాయి. కంపేర్ టు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ఈ ఇండస్ట్రీస్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. అలాగే ఎలక్ట్రిసిటీ ఇది 86,000, 79,000, ఇది కూడా పాజిటివ్. కన్స్ట్రక్షన్ 2,40,000 ప్లస్, 2,23,000 ప్లస్, ఇది కూడా పాజిటివ్. ట్రేడ్, హోటల్స్ ఇవన్నీ 5,79,000, 5,35,000, ఇది కూడా పాజిటివ్. ఫినాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ 8,45,000, 7,84,000, ఇది కూడా పాజిటివ్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ 4,72,000, 4,24,2697, ఇది కూడా పాజిటివ్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ కూడా గ్రో అయ్యాయి కంపేర్ టు Q2. ఇఫ్ యు ఆర్ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్, మీరు 2021 Q2 చూసి ఆగరు. ఎందుకు ఆగరు? 2020-21 అంటే ఒక అబ్నార్మల్ ఇయర్. ఎందుకు? కోవిడ్ వచ్చింది. అది నార్మల్ సంవత్సరం కాదు. సో మనం ఈ సంవత్సరం నిజంగానే బాగా చేసామా లేదని తెలియాలంటే మనం 2020-21 చూడకూడదు, 2019-20 చేయాలి. ఎందుకంటే 2019-20 అనేది నార్మల్ సంవత్సరం, అప్పుడు కోవిడ్ లాంటి ఇష్యూస్ లేవు. అలాంటి సంవత్సరం డేటాతో మనం కంపేర్ చేస్తే మనకి రియలిస్టిక్ పిక్చర్ వస్తుంది. 2021తో పోలిస్తే ఆల్మోస్ట్ ప్రతిదీ టాప్లోనే ఉంటుంది. ఎందుకంటే 2021లో లాక్డౌన్స్ ఉన్నాయి, దానివల్ల ఇండస్ట్రీస్ క్లోజ్ అయి ఉన్నాయి. సో ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది. సో లెట్ us నాట్ కంపేర్ విత్ 2021, లెట్ us కంపేర్ విత్ 2019 and 20. ఇది ఒకసారి చూడండి, దాంతో కంపేర్ చేయండి. దాంతో కంపేర్ చేసినా ఎస్ పాజిటివ్, ఇది కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. ఫాస్ట్గా చేస్తున్నాను. ఇది చూడండి, కన్స్ట్రక్షన్ పెద్దగా గ్రో అవ్వలేదు. 1920తో కంపేర్ చేస్తే కన్స్ట్రక్షన్ స్లైట్లీ నెగిటివ్. ఇది చూడండి, ట్రేడ్ 5,06,38 నెగిటివ్. అంటే ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా
2019-20తో కంపేర్ చేస్తే తగ్గిపోయాయి. నెక్స్ట్ చూడండి, ఫినాన్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్, ఇది కూడా తగ్గిపోయాయి. ఇది ఎక్కువ ఉందిగా, 8,62,000 ఈజ్ మోర్ కదా, 8,45,000 కంటే. ఇది కూడా నెగటివ్. ఇది పెరిగింది, ప్రాబ్లం లేదు. సో ఈ మూడు ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మూడింట్లో కూడా మనకి ఏం కనిపించింది? తరుగుదల, నెగిటివ్. గ్రోత్ అనేది కనిపించలేదు. 2019-20తో కంపేర్ చేస్తే అవి గ్రో అవ్వలేదు, ఇన్ఫ్యాక్ట్ తగ్గాయి అని ఊరుకుంటే మనం యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎందుకు అవుతాం? తగ్గడం వల్ల ఇంప్లికేషన్స్ ఏంటి? వాట్ ఆర్ ది పాలసీ ఇంప్లికేషన్స్? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్. ఇన్ఫార్మల్గా చాలా మందిని ఎంప్లాయ్ చేసేది కన్స్ట్రక్షన్. చాలా మంది ఉద్యోగాలు లేని వాళ్ళందరూ కన్స్ట్రక్షన్ సెక్టర్లో పనిచేస్తూ ఉంటారు. ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేది కన్స్ట్రక్షన్ 2019-20తో పోలిస్తే ఇంకా వెనకబడే ఉంది. ఇవి సర్వీసెస్ అంటేనే ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సర్వీసెస్ సెక్టర్లో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. సో మీ సర్వీసెస్ సెక్టర్స్ అన్నీ కూడా ఎక్కువగా జనాల్ని ఎంప్లాయ్ చేసేవి, వాటిలో కూడా పెద్దగా గ్రోత్ అనేది కనిపించలేదు. సో దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఇంకా పూర్తిగా రిజాల్వ్ అవ్వలేదు అనే విషయం మనకు కనిపిస్తుంది. ఏ పర్టికులర్ ఇండస్ట్రీ అయితే గ్రో అవుతుందో ఆ ఇండస్ట్రీ ఎక్కువ మందిని ఎంప్లాయ్ చేసుకోగలుగుతుంది. ఇండస్ట్రీ గ్రో అవ్వలేదు అనుకోండి, ఎలా ఎంప్లాయ్ చేస్తుంది? ఎంప్లాయ్ చేసుకోలేదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా సెక్టర్ వైజ్ కాకుండా ఓవరాల్గా చూద్దాం. ఓవరాల్ జీవీఏ మనం చూస్తే 2021-22 Q2లో 2020-21 డేటా ఇక్కడ ఉంది, 21-22 ఇక్కడ ఉంది. 8.5% పెరిగింది. దేంతో కంపేర్ చేశారు? దీనికి కంపేర్ చేస్తే ఓవరాల్గా మీకు 8.5% గ్రోత్ అనేది వచ్చిందని చెప్పి క్లియర్గా రాయడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఈ 30,000 ఇది ఉంది కదా, 30,32,000, దీనికి డిఫరెన్స్ ఎంత? 8.5%. సో జీవీఏ Q2లో 8.5% గ్రో అయ్యింది. జీవీ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. జీవీ అంటే ఏంటి అర్థం? గ్రాస్ వాల్యూ యాడెడ్. ఎందుకు అలా అంటారంటే, మీకు కొత్తగా ఎంత యాడ్ అయింది, ఆల్రెడీ ఉన్నది కౌంట్ చేయకూడదు. కొత్తగా ఎంత ఈ క్వార్టర్లో కొత్తగా ఎంత ప్రొడ్యూస్ చేశారు అనేది కౌంట్ చేస్తారు. అందులో మళ్ళీ డబుల్ కౌంటింగ్ అనేది అవాయిడ్ చేస్తారు. జీవీఏ గురించి నేను సెపరేట్గా వీడియో చేశాను ఇంతకుముందు, ఒకసారి మళ్ళీ చూడండి. యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ రీడింగ్ ద డేటా. జీవీఏ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని సెపరేట్గా ఇంతకుముందు వీడియో చేయడం అనేది జరిగింది. ఎక్స్ప్లెయిన్డ్ బై సురేష్ సార్ అనే ప్లేలిస్ట్లో మీరు ఒకసారి వెతకండి, దొరుకుతుంది. ఫైన్. ఇప్పుడు మనం ఏం చూసామమ్మా? సప్లై సైడ్ డేటా చూసాం. We looked at supply side data. Now let's look at demand side data. Demand side data చూసినప్పుడు కన్జంప్షన్ సైడ్ లేదా డిమాండ్ సైడ్ అంటే మన కంట్రీలో మీరు కళ్ళు మూసేసేయండి ఒకసారి. నేను మాట్లాడేటప్పుడు డోంట్ లుక్ ఎట్ ద స్క్రీన్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నేను మళ్ళీ చెప్పినప్పుడు ఓపెన్ అప్ చేయండి. మన కంట్రీలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ ఎవరెవరు ఏ ఇండస్ట్రీలో ఎంతెంత ప్రొడ్యూస్ అయ్యింది అనేది మనం ఇప్పుడు చూసాం. అందులో ఏ ఇండస్ట్రీ గ్రో అయింది, ఏ ఇండస్ట్రీ గ్రో అవ్వలేదు అనేది తెలిసింది. అంటే జీవీఏ డేటా క్యాలిక్యులేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఏ సెక్టార్ బాగుంది, ఏ సెక్టార్ బాగాలేదు, ఏది ఎక్కువగా గ్రో అయింది, ఏది ఎక్కువగా గ్రో అవ్వలేదు. సో గవర్నమెంట్ ఏ సెక్టార్ని ఎక్కువగా సపోర్ట్ చేయాలి, ఏ సెక్టార్ ఆల్రెడీ బాగా చేస్తుంది అనే అంశాలు మనకి ఇండస్ట్రీ వైజ్ తెలుస్తాయి. మనం జీవీఏ చూసినప్పుడు ఇండస్ట్రీ వైజ్ తెలుస్తాయి. ఓకే, నౌ ది అదర్ సైడ్, ఈ ప్రొడ్యూస్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ని కన్జ్యూమ్ చేయాలి కదా. సో ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారో దాన్ని ఎన్ని సెగ్మెంట్స్ కింద డివైడ్ చేశారు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ కన్జంప్షన్ డేటా ఎక్స్పెండిచర్ కాంపోనెంట్స్, ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెట్టారు అనేది చూడండి. సో ఎన్ని కేటగిరీస్ కింద డివైడ్ చేశారో ఒకసారి మీరు చెక్ చేసేయండి. ఇక్కడ ఏం రాశారో, మొదటిది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, PFCE. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ రకంగా మీరు జీడిపి డేటాని ప్రతిసారి కూడా క్వార్టర్లో ప్రతి క్వార్టర్ డేటా వచ్చినప్పుడు ఈ రకంగా మీరు ఓపెన్ చేసి చదవడం నేర్చుకోవాలి. డేటా చూసి భయపడడం అనేది పోవాలి. ప్రతి ఒక్క కీవర్డ్ చూసి దాన్ని అర్థం చేసుకోవాలి, దాని పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటో తెలుసుకోవాలి. జీడిపి ఎంత పెరిగింది అనగానే ఏం లేదు, ఎందులో పెరిగింది, ఎందులో తగ్గింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడ తగ్గింది, సో దాని ఇంప్లికేషన్స్ ఏంటి. దిస్ ఇస్ హౌ ఏ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నీడ్స్ టు అనలైజ్ ద డేటా. అందుకని మీకు CSATలో డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా ఉంటుంది, దానిపైన కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.
సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి ఇచ్చారు? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు స్పెండ్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటిది పిఎఫ్సిఈ. పిఎఫ్సిఈ టాక్స్ అబౌట్ ఇండివిజువల్స్, అంటే మనలాంటి వాళ్ళు, మనలాంటి సిటిజన్స్ ఆఫ్ ఇండియా అందరూ, రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అందరూ కూడా ఇండివిజువల్గా ఎంతెంత ఖర్చు పెట్టారు. ఇట్ కుడ్ బి టువర్డ్స్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ టీవీ ఆర్ రీఛార్జెస్ ఆర్ యువర్ ఎనీథింగ్, చదువు కోసం కావచ్చు, ఇలా అందరూ ఇండివిజువల్గా ఎంత ఖర్చు పెట్టారు అనేది మొదటి కాంపోనెంట్. రెండో కాంపోనెంట్ చూడండి, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, జిఎఫ్సిఈ. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కోసం, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం, ఆఫీస్లో టీవీలు ఫ్రిడ్జ్లు ఏమైనా మెయింటైన్ చేయాల్సి వస్తే వాటి కోసం, బీరువాలు ఇలాంటి వాటి కోసం చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని మెయింటైన్ చేయడానికి, ఎంప్లాయీస్ శాలరీలకి, వీటన్నిటికీ ఎంత మనీ ఖర్చు పెట్టింది. మనం కన్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాం. సో జిఎఫ్సిఈ టాక్స్ అబౌట్ ఎక్స్పెండిచర్ బై గవర్నమెంట్ ఫర్ ఆఫీసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. మూడవది గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్, చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ టాక్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే బిజినెస్ లో పెట్టిన పెట్టుబడి. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్? ల్యాండ్ కావచ్చు, లేకపోతే మెషినరీ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు. అంటే ఒక ఇండస్ట్రీ నడపడానికి అవసరమైన మెషినరీ, ఎక్విప్మెంట్, ఇట్లాంటి వాటిని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఈ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫామ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది అని. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది? రేపు అంటే బిజినెస్ ఇంకా ఆశావహంగా ఉంది. ఇప్పుడు చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. మన సంస్థ నేను హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను, విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేస్తాను అన్నాను అంటే అర్థం ఏంటి? నేను నా బిజినెస్ పట్ల ఆశావహ దృక్పథంతో, ఆప్టిమిస్టిక్ వ్యూతో ఉన్నాను, పాజిటివ్గా థింక్ చేస్తున్నాను. సో కాబట్టి బిజినెస్ గ్రో అవుతుంది అనుకుంటున్నాను, కాబట్టి నేను పెట్టుబడి పెడుతున్నాను, అంతే కదా అర్థం. ఇప్పుడు టాటా వాళ్ళు ఒక కొత్త కంపెనీ పెట్టారు అనుకో, కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు, కొత్త బిజినెస్ ఓపెన్ చేశారు అంటే పాజిటివ్గా ఉన్నారు అని అర్థం. సో ఎప్పుడైనా సరే ఒక దేశంలో ఇది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది పెరిగింది అంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్. అంటే కంపెనీస్ అన్నీ కూడా, కార్పొరేట్స్ అన్నీ కూడా వాళ్ళ బిజినెస్లో పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త బిజినెస్ అన్నా ఓపెన్ చేస్తున్నాయి, లేదా ఉన్న బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ అన్నా చేస్తున్నాయి అని అర్థం. దిస్ ఈస్ ద ఇండికేటర్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. నాలుగోది చేంజ్ ఇన్ స్టాక్స్ అని రాశారు. చేంజ్ ఇన్ స్టాక్స్ అంటే అర్థం ఏంటంటే ఇన్వెంటరీ బిల్డప్. ఇప్పుడు మారుతి సుజుకి తీసుకుందాం ఎగ్జాంపుల్ కోసం. మారుతి సుజుకి వాడు ప్రొడ్యూస్ చేశాడు, చాలా కార్లు ప్రొడ్యూస్ చేశాడు. ప్రొడ్యూస్ చేసినప్పటికీ అన్ని కార్లు డీలర్ దగ్గరికి వెళ్ళిపోతాయా? కొన్నిసార్లు ఇన్వెంటరీ ఉండిపోతుంది. అంటే డీలర్కి అంత రిక్వైర్మెంట్ లేనప్పుడు ఉండిపోతాయి. డీలర్ దగ్గర రిక్వైర్మెంట్ ఇనఫ్ డిమాండ్ మార్కెట్లో లేనప్పుడు ఏమవుతుందంటే ఆ కార్లు అమ్ముడు పోకుండా ఉండిపోతాయి. అమ్ముడు పోయినవన్నీ ఇందులో కౌంట్ అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? మారుతి సుజుకి 100 కార్లు ప్రొడ్యూస్ చేసింది, కేర్ఫుల్గా వినండి. మారుతి సుజుకి 100 కార్స్ ప్రొడ్యూస్ చేసింది. అందులో ఆ సంవత్సరం 90 కార్లు కొనేశారు. కొన్న డేటా అంతా మనకి ఎక్కడ వచ్చేసింది? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ వచ్చేసింది. ఎందుకంటే మనం కన్జంప్షన్ సైడ్ చూస్తున్నాం కదా, అయిపోయింది. మరి ఇంకో 10 కార్లు ఆ సంవత్సరం ప్రొడ్యూస్ అయ్యాయి. దే వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ ఇయర్ బట్ నాట్ కౌంటెడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ ఈ ఎక్స్ట్రా 10 కార్లు ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరం ప్రొడ్యూస్ అయ్యాయి కానీ కన్జ్యూమ్ అవ్వాలి, అంటే కొనలేదు, ఇన్వెంటరీస్ కింద ఉండిపోయాయి. ఏవైతే కొనబడలేదో అవి వాళ్ళ దగ్గర ఉండిపోతాయి. మరి అలాంటి కౌంట్ చేయాలిగా, ఎందుకంటే జీడిపి ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ నెంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్, అంతే కదా. సో మరి ప్రొడ్యూస్ అయ్యి కన్జ్యూమ్ కానీ కూడా మనం కౌంట్ చేయాలిగా. అది చేంజ్ ఇన్ స్టాక్స్. అంటే లాస్ట్ ఇయర్ మీ దగ్గర ఎన్ని కార్లు ఇన్వెంటరీ ఉండేవి? లాస్ట్ ఇయర్ 10 ఉండేవి అనుకోండి, ఇప్పుడు 15 ఉన్నాయి అనుకోండి, ఒక 5 ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి అని అర్థం. సో ఆ 5ను కూడా కౌంట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, వాల్యుబుల్స్ అన్నారు. వాల్యుబుల్స్ అంటే అర్థం ఏంటంటే ఈ కంపెనీలు, ఈ ఇండస్ట్రీలు, వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు దే మైట్ బై సమ్ వాల్యుబుల్ ఐటమ్స్. అది బిజినెస్ కోసం కాదు, జస్ట్ పెట్టుకోవడానికి, గోల్డ్ కానీ, లేకపోతే వజ్రాలు కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, ఒక ఇట్లాంటివి అనమాట. అంటే వాల్యుబుల్ ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ప్రాసెస్. ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం వాడట్లేదు, జస్ట్ కొనేసి ఆఫీస్లో పెట్టుకుంటున్నారు.
ఒక బంగారు విగ్రహం తీసుకొచ్చి పెట్టేసుకున్నారు అనుకోండి, ఎట్లాంటి వాటిని వాల్యుబుల్స్ అంటారు. మరి అది కూడా కన్జంప్షనేగా, మరి వేరే ఎక్కడ కన్జ్యూమ్ అవట్లా. ఇప్పుడు ఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్లో ఇండివిజువల్స్ కౌంట్ అవుతుంది, ఇండస్ట్రీస్ కౌంట్ అవ్వట్లేదుగా. ఇండస్ట్రీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మనం కౌంట్ చేసాం ఈ రకంగా. బిజినెస్లో పెట్టే పెట్టుబడి ఇక్కడ కౌంట్ అవుతుంది. బిజినెస్లో పెట్టే పెట్టుబడి కాకుండా మామూలుగా వాళ్ళు ఆఫీసుల్లో పెట్టుకోవడానికి ఏమైనా వాల్యుబుల్ ఐటమ్స్ కొంటే అవి ఇక్కడ కౌంట్ అవుతాయి. అది కూడా కన్జంప్షనే. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఎందుకు కౌంట్ చేయాలి? వీఆర్ టాకింగ్ అబౌట్ టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అన్నా. ఎక్స్పోర్ట్స్ అనేవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఇండియాలో. ఇండియన్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేసి విదేశాలలో కన్జ్యూమ్ అవుతున్నవి అంతేనా. ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి స్టీల్ ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి, ఇండియా హ్యాస్ ఎక్స్పోర్టెడ్ స్టీల్ టు చైనా అనుకోండి. మరి స్టీల్ ఎక్కడ ప్రొడ్యూస్ అయింది? ఇండియాలోనే ప్రొడ్యూస్ అయింది. కన్జంప్షన్ ఎక్కడైంది? చైనాలో. కన్జంప్షన్ చైనాలో అవ్వచ్చు, కానీ ప్రొడ్యూస్ అయింది ఇండియాలోనే కదా. సో మరి దీన్ని కౌంట్ చేయాలా, కౌంట్ చేయకూడదా? ఎస్, అబ్సల్యూట్లీ మనం కౌంట్ చేయాలి. ఎందుకంటే అల్టిమేట్గా ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రతిదీ మా ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ప్రతిదీ కౌంట్ చేయాలి అని. విదేశాల్లో కన్జ్యూమ్ అయినా సరే మన దేశంలోనే ప్రొడ్యూస్ అయింది కాబట్టి మనం కౌంట్ చేయాలి. ఇది బాగానే ఉంది సార్. మరి ఇంపోర్ట్స్ పరిస్థితి ఏంటి? ఇంపోర్ట్స్ కథ ఏంటి? ఇంపోర్ట్స్ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇంపోర్ట్స్ కథ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందాకలాగే ఇండియా చైనా అనుకుందాం. చైనాలో స్టీల్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. చైనాలో ప్రొడ్యూస్ అయిన స్టీల్ ఇండియాకి ఎక్స్పోర్ట్ చేశారు అంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపోర్ట్. ఇండియాలో మన వాళ్ళు కన్జ్యూమ్ చేసేసారు అంటే కొన్నారు, కొనేసి వాడారు. మరి ఈ స్టీల్ కదేంటి? దీన్ని ఏం చేయాలి నేను? సార్ దాని గురించి మనం వర్రీ అవ్వాల్సిన పని ఉంది, అది మన దేశంలో ప్రొడ్యూస్ అవ్వలేదు, చైనాలో ప్రొడ్యూస్ అయింది. సో మనం దాని గురించి అసలు రాయాల్సిన అవసరమే లేదు. చిన్న రిస్క్ ఉంది ఇక్కడ. చైనాలో ప్రొడ్యూస్ అయిన స్టీల్ గురించి మనం రాయాల్సిన అవసరం లేదని తేల్చేయకూడదు. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టీల్ ఇండియాలో కన్జ్యూమ్ అయిపోయింది. ఈ కన్జ్యూమ్ అయిపోయింది ఈ మొదటి కేటగిరీలో కౌంట్ చేస్తాం. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ రాసాం చూడండి, అక్కడ కౌంట్ చేస్తాం. లేదా కంపెనీ వాళ్ళు ఏమైనా స్టీల్ కొనేసి ఏదైనా పెద్ద బిల్డింగ్ కట్టారనుకోండి, ఇక్కడ కౌంట్ అయిపోతుంది. ఇది రిస్క్ కదా. చైనాలో ప్రొడ్యూస్ అయిన ఐటమ్ మనం కన్జ్యూమ్ చేస్తాము, అది ఎందుకు మనం కౌంట్ చేయాలి? ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వలేదు అది. అందుకని ఈ ఇంపోర్ట్స్ అనేవి తీసేయాలి. అర్థమైందా మీకు? ఎక్స్పోర్ట్స్ అనేవి కలపాలి, ఇంపోర్ట్స్ తీసేయాలి. ఇంపోర్ట్స్ ఎందుకు తీసేయాలి? బికాస్ దీస్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా బట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫారిన్ కంట్రీస్ బట్ ఆర్ కన్జ్యూమ్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో కన్జ్యూమ్ అయిపోయాయి, అది మనం ఆల్రెడీ కౌంట్ చేస్తాం. బయట దేశాల్లో ప్రొడ్యూస్ అయింది మనం కౌంట్ చేస్తాంగా, వీ హావ్ టు రిమూవ్ ఇట్. దాన్ని రిమూవ్ చేసేయాలి. అందుకే 6లోంచి 7 తీసేయాలి. నెట్ ఎక్స్పోర్ట్స్ అవుతుంది, నెట్ ఎక్స్పోర్ట్స్ అవుతుంది. అండ్ లాస్ట్లో డిస్క్రిపెన్సీస్ అని రాశారు. ఎందుకు రాశారంటే మనం 2 మెథడ్లో చేస్తున్నాం. ఒకటేమో జీవీఏ మెథడ్, ఇంకోటేమో జీడిపి మెథడ్. మీరు జీవీఏ చేయండి, జీడిపి చేయండి, ఏది చేసినా 2 సేమ్ రావాలిగా, అంతేనా? 2 సేమ్ రావాలి. కానీ కొన్నిసార్లు డేటా మిస్ మ్యాచ్ వల్ల, సరైన క్యాల్కులేషన్స్ జరగకపోవడం వల్ల, 2 వేరు వేరు డేటా సోర్సెస్ నుంచి రావడం వల్ల డిస్క్రిపెన్సీస్ వస్తాయి, తేడా వస్తాయి. ఆ తేడాను కూడా కలిపేస్తారు ఇక్కడ. అల్టిమేట్గా 2 సేమ్ అవ్వాలి. అందుకని ఎక్కడైతే తేడా ఉందో దాన్ని ఇక్కడ కలిపేస్తారు. ఓకే, ఇప్పుడు చిన్న మాట చెప్తాను. జీవీఏ ఉంది, జీడిపి ఉంది. నేను జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? కన్జంప్షన్ సైడ్, అంటే నేను ఎంతెంత ఖర్చు పెట్టాను, ఏం చేశాను. నేను ఖర్చు పెట్టినప్పుడు ఒక వస్తువు యొక్క ధర, ప్రైస్ ప్లస్ దానిపైన ట్యాక్స్ కూడా నేను కడతాను. ఎస్ ఆర్ నో? జీడిపిలో ట్యాక్స్ కూడా కలిపి కదా నేను కడతాను. ఇప్పుడు ఎల్టెక్స్ గ్యాస్ మీరు పే చేశారు అనుకోండి, యూఆర్ పేయింగ్ జిఎస్టీ టు మీ. 60,000 ఫీజులో 18% జిఎస్టీ ఉంటుంది. సో ట్యాక్స్ కాంపోనెంట్ ఈజ్ ఇంక్లూడెడ్. క్యాల్కులేషన్లో ట్యాక్స్ కాంపోనెంట్ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్. కానీ జీవీఏ ప్రొడ్యూసర్ సైడ్, అంటే ఒకళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారు అన్నప్పుడు ట్యాక్స్ కలపం కదా. మారుతి సుజుకి ఎన్ని కార్లు ప్రొడ్యూస్ చేసింది అన్నప్పుడు వాళ్ళ ధర మాత్రమే కౌంట్ చేస్తాం, ట్యాక్స్ కలపం అక్కడ. సో ఇక్కడ మీకు ఏమర్థం అవుతుందంటే జీవీఏలో ట్యాక్స్ కాంపోనెంట్ అనేది లేదు, జీడిపిలో ఉంది. సో మనకి ఈ రెండింటిని మనం ఎలా ఈక్వేట్ చేస్తాం? జీవీఏకి ట్యాక్సులు కలిపి, ఒకవేళ గవర్నమెంట్ సబ్సిడీలు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని తీసేస్తే జీడిపి వస్తుంది. దిస్ ఈజ్ హౌ వి క్యాలిక్యులేట్. ఈ రెండింటిని ఇలా మనం లింక్ చేస్తాం. అర్థమైందా? జీవీఏ ప్లస్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సబ్సిడీస్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ కొన్నిసార్లు మనం ఇవ్వాల్సిన దానికి కొంత భారం, మన ఖర్చులో కొంత భారం గవర్నమెంట్ భరిస్తుంది, అది సబ్సిడీ. సబ్సిడీ తీసేయాలి, సబ్సిడీని తీసేయాలి, ట్యాక్స్ని కలపాలి జీవీఏకి, అప్పుడు మనకి జీడిపి అనేది వస్తుంది.
This is how we have to look at the data of GDP. సో రెగ్యులర్గా మీకు చెప్పకుండా కొంచెం యాక్చువల్ డాక్యుమెంట్ తీసి చెప్పాలనుకున్నాను. ఐ హోప్ యూ హవ్ గెయిన్డ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. కోర్ సెక్టార్ గ్రోత్. కోర్ సెక్టార్ గ్రోత్ రిబౌండ్స్. కోర్ సెక్టార్ అంటే అర్థం ఏంటి? కోర్ సెక్టార్లో ఏమేమి ఉన్నాయి? హెడ్లైన్ చూడండి ఒకసారి. హెడ్లైన్ చూడండి, 7.5% పెరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ ఫర్ ద డే, కోర్ సెక్టార్ గ్రోత్ రిబౌండ్స్. ఇది కూడా మనం డైరెక్ట్ గా డేటా ఎవరు రిలీజ్ చేస్తున్నారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవి ఇది చూడండి. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ రిలీజ్డ్ బై ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తుంది. ది ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. వీళ్ళు మనకి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, ICI అంటాం, ఈ డేటాను రిలీజ్ చేస్తారు. ఇది మంత్లీ డేటా. ఫర్ ద మంత్ ఆఫ్ అన్నారంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది అని అర్థం. ఇందాక మనం చూసింది క్వార్టర్లీ డేటా, ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఇది మంత్లీ డేటా, ప్రతి నెలకు ఒకసారి వస్తుంది. అయితే ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అది కూడా చూడాలి మీరు. కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ. ఈ 8 ఇండస్ట్రీస్ని కలిపి మనం కోర్ ఇండస్ట్రీస్ అంటాం. ఈ 8 ఇండస్ట్రీస్ కలిపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40.27% ఇవే ఉంటాయి. ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మళ్ళీ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, అంటే మనకి GDP ఎవరైతే రిలీజ్ చేశారో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ IIP డేటా రిలీజ్ చేస్తుంది. ఈ IIPలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఎలక్ట్రిసిటీ, ఇలా 3 పర్టికులర్ సెక్టర్స్ ఉంటాయి. ఈ మూడింట్లో మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్లో మళ్ళీ సబ్ సెక్టర్స్ చాలా ఉంటాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్లో మనకి చాలా సబ్ సెక్టర్స్ ఉంటాయి. వీటన్నింటిలో ఒక 40.27% ఏముంటాయంటే ఇవే. ఈ కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ 8 కోర్ ఇండస్ట్రీస్ మన IIPలో 40.27% వెయిటేజ్ వీటికి ఉంది. రైట్. IIP డేటా రిలీజ్ చేసేది వేరే డిపార్ట్మెంట్, కోర్ ఇండస్ట్రీస్ డేటా రిలీజ్ చేసేది వేరే డిపార్ట్మెంట్. అందుకని చెప్తున్నాను మీకు ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఫ్రీక్వెంట్గా రిలీజ్ చేస్తారనేది కూడా ఇంపార్టెంట్. ఎంత పెరిగింది కోర్ కోర్ ఇండస్ట్రీస్ డేటా అంటే మనకి 7.5% పెరిగింది. ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 7.5%. 2020తో కంపేర్ చేస్తే 7.5% పెరిగింది. ఇండివిజువల్గా ఏ ఇండస్ట్రీస్ పెరిగాయి, ఏ ఇండస్ట్రీస్ తగ్గాయి ఒకసారి చూసేద్దాం. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఒక్కొక్కటి. కోల్ తీసుకోండి. కోల్ ఏమైంది? పెరిగింది. పర్సంటేజ్ మర్చిపోయినా పర్లేదు మీకు. క్రూడ్ ఆయిల్ తగ్గింది, ఓన్లీ క్రూడ్ ఆయిల్ మాత్రమే తగ్గింది. న్యాచురల్ గ్యాస్ పెరిగింది. పెట్రోలియం రిఫైనరీ ప్రొడక్ట్స్ పెరిగింది. ఫెర్టిలైజర్స్ పెరిగింది. స్టీల్ పెరిగింది. సిమెంట్ పెరిగింది. ఎలక్ట్రిసిటీ పెరిగింది. అంటే 8 ఇండస్ట్రీస్లో 7 ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓన్లీ ఒక్క పర్టికులర్ ఇండస్ట్రీ క్రూడ్ ఆయిల్ మాత్రమే డిక్లైన్ అయ్యింది, అంతే. దిస్ ఈస్ ది కంటెంట్ అబౌట్ దిస్. సో దీస్ ఆర్ ది 8 ఇండస్ట్రీస్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఓవరాల్ ఇండెక్స్ 100లో ఇది ఒకసారి మిమ్మల్ని అడిగితే అడగవచ్చు, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఒకసారి చూసేయండి. అన్నింటికంటే ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది? రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ ఉంది. Out of these 8 industries, refinery products has 28% weightage. 28% weightage refinery products ki undi, followed by electricity. So next topic vachesi fiscal deficit. Fiscal deficit emo 36.3% of estimate at end December. Fiscal deficit kadenti. ఫిస్కల్ డెఫిసిట్ కదండి. అసలు ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఫిస్కల్ డెఫిసిట్? చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్, డెఫిసిట్ అంటే ఏంటి? కొరత. ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్ అని అర్థం. సో ఏది ఎక్కువ ఏది తక్కువ? ఎక్స్పెండిచరు, ఇన్కమ్, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇన్కమ్ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే సర్ప్లస్ అంటాం. నాకేమో 50,000 రూపాయల లాభం వచ్చింది, 50,000 రూపాయల ఆదాయం వచ్చింది, 40,000 రూపాయలు ఖర్చు అయింది, అప్పుడు ఐ హ్యావ్ సర్ప్లస్, 10,000 సర్ప్లస్ అయింది.
అలా కాకుండా 40,000 రూపాయలు ఇన్కమ్ ఉంది, 50,000 రూపాయలు ఖర్చు అయ్యాయి, అప్పుడు 10,000 రూపాయలు డెఫిసిట్. మరి గవర్నమెంట్ కూడా అంతే, డెఫిసిట్ వచ్చిందని అర్థం ఏంటి, ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది ఇన్కమ్ కన్నా, ఇన్కమ్ ప్లేస్లో రిసీప్ట్ అని చెప్పి రాస్తాం. సో మీరు ఎలా రాయొచ్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసీప్ట్స్, ఇలా రాస్తారు. దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ ఫిస్కల్ డెఫిసిట్. కేర్ఫుల్గా వినండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, మనీ స్పెంట్ టువర్డ్స్ క్యాపిటల్ అసెట్స్ లైక్ ల్యాండ్, బిల్డింగ్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, ఇట్లాంటి అంటే అసెట్ క్రియేషన్ కోసం పెట్టే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. లేదా లోన్ క్లియరెన్స్, పాత లోన్ ఏదైనా తీర్చేసామనుకోండి, లోన్ మనం ఏమంటాం, లయబిలిటీ అంటాం. లోన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ లయబిలిటీ. ఏదైనా లోన్ తీర్చేసామనుకోండి, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఎందుకంటే ఒక లయబిలిటీ అనేది పోయింది, ఒక అప్పు అనేది వదిలిపోయింది. అప్పు వదిలిపోవడానికి చేసే ఖర్చు లేదా ఆస్తి క్రియేట్ చేయడానికి చేసే ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఈ రెండు ఆస్పెక్ట్స్, లయబిలిటీని రెడ్యూస్ చేయడానికి లేదా అసెట్ని క్రియేట్ చేయడానికి చేసే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ ఎక్స్పెండిచర్ ప్లస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఈ ఎక్స్పెండిచర్లో అసెట్స్ క్రియేట్ అవ్వవు, లయబిలిటీస్ తగ్గవు. అర్థమైందా? అప్పులు తీర్చడమో చేయట్లేదు, కొత్త అసెట్స్ క్రియేట్ చేయట్లేదు. అంటే ఎటువంటివి, ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేసారు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. పెన్షన్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్, శాలరీస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. కొత్తగా ఏమైనా అసెట్ క్రియేట్ అయిందా, అవ్వట్లేదు. గవర్నమెంట్ పెట్టే ఖర్చులు రెండు రకాలు, శాలరీస్, మెయింటెనెన్స్లు, ఖర్చులు, వీటి కోసం పెట్టేది కూడా ఖర్చే. ఇదంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్. రోడ్లు వేశారు, బిల్డింగ్లు కట్టారు, డ్యామ్లు కట్టారు, అది ఖర్చే, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓవరాల్గా ఎక్స్పెండిచర్స్ ఇవి. వీటిలోంచి రిసీప్ట్స్ తీయాలి. ఏ రిసీప్ట్ తీసాం, నాన్ డెట్ క్రియేటింగ్ అన్నాం. డెట్ అంటే అప్పు, రిసీప్ట్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ అకౌంట్లోకి డబ్బులు రావడం. గవర్నమెంట్ అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఆదాయం ద్వారా రావచ్చు, అప్పు చేయడం ద్వారా కూడా రావచ్చు. ఆదాయం అంటే గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో, సెస్సుల రూపంలో, ఫీజు రూపంలో, పెనాల్టీల రూపంలో, రకరకాల ఆదాయ మార్గాలు గవర్నమెంట్కి ఉంటాయి. ఇలా రకరకాల ఆదాయ మార్గాల ద్వారా వచ్చే అమౌంట్ని ఇక్కడ కౌంట్ చేస్తాం. అర్థమైందా? గవర్నమెంట్కి వచ్చే రకరకాల ఇన్కమ్ స్ట్రీమ్స్ నుంచి వచ్చే ఆదాయం అంతా ఇక్కడ కౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి 10 lakh crore వచ్చింది అనుకోండి, ఎక్స్పెన్సెస్ ఏమో 10 lakh crores వచ్చింది అనుకోండి, ఈ ఆదాయం అంతా కలిపి ఒక 4.5 lakh crore వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 5.5 lakh crore షార్టేజ్ వచ్చింది. ఈ 5.5 lakh crore గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పు చేస్తుంది. దాన్ని డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్ అంటారు. డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. అర్థమైందా? టోటల్ ఎక్స్పెండిచర్లోంచి ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని తీసేస్తే వచ్చే అమౌంట్ మనకి ఫిస్కల్ డెఫిసిట్. దాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పి అంటాం. సో ఈ ఎంతైతే డెఫిసిట్ ఉందో అంతవరకు గవర్నమెంట్ అప్పులు చేస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ అప్పులు ఈక్వల్ అవుతాయి, అంతే కదా. నాకేమో 40,000 ఆదాయం వచ్చిందమ్మా, ఇంట్లో 60,000 ఖర్చులు అయ్యాయి. 40,000 ఆదాయం, 60,000 ఖర్చులు అంటే లాస్ ఎంత, నాకు షార్టేజ్ ఎంత, 20,000 షార్టేజ్. 20,000 నేను ఏం చేయాలి, అప్పు చేయాలి. ఐ హావ్ టు గో ఫర్ లోన్స్ ఆర్ అప్పులు చేయాలి. సో మై డెఫిసిట్ విల్ బి ఈక్వల్ టు మై టోటల్ డెట్. ఆ సంవత్సరం డెట్, ఆ సంవత్సరం డెఫిసిట్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఓకే, చూద్దాం. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఫిస్కల్ డెఫిసిట్ వాజ్ 36.3% ఆఫ్ ఎస్టిమేట్ ఎట్ ఎండ్ అక్టోబర్. అంటే గవర్నమెంట్ సంవత్సరం అంతటికి ఎంత డెఫిసిట్ ఉండబోతోంది బడ్జెట్ టైంలో ఎస్టిమేట్ చేస్తారు. ఈ సంవత్సరం మనకి ఎంత ఉండబోతోందని చెప్పి ఎస్టిమేట్ చేస్తారు. ఆ ఎస్టిమేట్ బడ్జెట్ టైంలో చేసే ఎస్టిమేట్లో 36.3% అక్టోబర్ ఎండ్కి జరిగింది అని అర్థం. అంటే గవర్నమెంట్ చూడండి ఒకసారి, ఫిస్కల్ డెఫిసిట్ ఇప్పుడు ఎంత ఉందంటే 5.47 lakh crores ఉంది. గవర్నమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసిందంటే ఆల్మోస్ట్ 15 లక్షల కోట్లు అనుకుంటా. 15.06 lakh crores గవర్నమెంట్ డెఫిసిట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసింది. అందులో 5.47 lakh crores ప్రస్తుతానికి అయ్యింది. అంత డెఫిసిట్ అయింది. ఇంకా ఉంది 6 నెలలు. ఈ 6 నెలలు డెఫిసిట్ ఇంకా పెరగబోతోంది అని అర్థం.
అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఫిస్కల్ డెఫిసిట్ డేటా ఎవరు రిలీజ్ చేశారు? కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. చాలా ఇంపార్టెంట్. ఎవరు రిలీజ్ చేశారు? కంట్రోలర్ జనరల్. మీరు క్యాగ్ అనేసుకుంటారు వెంటనే. ఇట్ ఈస్ నాట్ క్యాగ్. క్యాగ్ అనేది కాంట్రోలర్ జనరల్, కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. క్యాగ్ ఏం చేస్తుందంటే ఆడిట్ చేస్తుంది. గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ అన్నిటిని ఆడిట్ చేసి కాన్స్టిట్యూషన్లో చెప్పిన ప్రకారం ఖర్చు పెడుతున్నారా లేదని చెక్ చేస్తారు. ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా లేదని చెక్ చేస్తారు. అయితే మరి గవర్నమెంట్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు? గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ మెయింటైన్ చేసే డిపార్ట్మెంట్ సిజిఏ, విచ్ ఈస్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. వెరీ బ్యూటిఫుల్ అది. సిజిఏ ఏమో అకౌంట్స్, గవర్నమెంట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. క్యాగ్ ఏమో గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ చేస్తుంది. ఇంకా సిజిఏ యొక్క ఇంకా ఫంక్షన్స్ ఏంటి చూడండి. ఇట్ ఈస్ ది అడ్వైజర్. గవర్నమెంట్ని అడ్వైజ్ చేసేది ఎవరు? సిజిఏ. అంటే ఎటువంటి అకౌంటింగ్ పాలసీ ఫాలో అవ్వాలి, ఏం చేయాలని గవర్నమెంట్ అడ్వైజ్ చేసేది సిజిఏ. వాళ్ళే అకౌంటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తారు. గవర్నమెంట్ యొక్క యూనియన్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ అన్నిటి యొక్క డేటాని సబ్మిట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వీళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ వీళ్ళు క్యాగ్తో కోఆర్డినేట్ చేస్తారు. ఈ డేటాని క్యాగ్కి సబ్మిట్ చేస్తే క్యాగ్ వాళ్ళు దీన్ని ఆడిట్ చేసి వాళ్ళ రిపోర్ట్ అనేది ఇస్తారు. అర్థమైందా? సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో యాజ్ ఫార్ as fiscal deficit is concerned, you should know how to calculate fiscal deficit. రెండవది, ఎవరు ఈ డేటా రిలీజ్ చేస్తారు, ఎవరు ఆడిట్ చేస్తారు. డేటా రిలీజ్ చేసేది సిజిఏ, ఆడిట్ చేసేది క్యాగ్. క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. రైట్, దిస్ ఈస్ అబౌట్ దిస్. ఎక్సైజ్ మాపప్ ఫ్రమ్ ఫ్యూయల్స్ డబుల్డ్ ఇన్ FY21. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఎక్సైజ్ మాపప్, ఎక్సైజ్ అంటే మీకు పెట్రోల్ డీజిల్ పైన స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తున్నారు. కేర్ఫుల్గా ఇక్కడ వినాలి. ఈ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది నార్మల్ ట్యాక్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ట్యాక్స్. వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ సర్చార్జ్. ఇట్ ఈస్ ఏ సర్చార్జ్. సర్చార్జ్ ఈజ్ ఎ స్పెషల్ ట్యాక్స్. సర్చార్జ్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కేర్ఫుల్గా వినాలి. ఇప్పుడు మీరు 2-3 చెప్తాను చూడండి. నార్మల్ ట్యాక్సెస్, సర్చార్జెస్, సెస్, ఇలా 3 కేటగిరీస్ ఉంటాయి. నార్మల్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేయాలి. ఏ ఫార్ములా ప్రకారం షేర్ చేయాలి? ఫినాన్స్ కమిషన్ చెప్పిన ఫార్ములా ప్రకారం షేర్ చేస్తారు. సర్చార్జ్ ద్వారా వచ్చిన ఆదాయం సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి షేర్ చెయ్యదు. ఇట్ ఈస్ ఫ్రీ టు స్పెండ్. అది ఏ పర్పస్ కోసం కావాలంటే ఆ పర్పస్ కోసం స్పెండ్ చేయొచ్చు. సెస్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవరికి షేర్ చేయదు. కాకపోతే ఇట్ హ్యాస్ టు బి స్పెంట్, మనీ హ్యాస్ టు బి స్పెంట్ టువర్డ్స్ ఏ స్పెసిఫిక్ పర్పస్. నేను ఇప్పుడు స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి మనీ కలెక్ట్ చేశాను అనుకోండి. అలా కలెక్ట్ చేసిన మనీ అంతా స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి, వేరే పర్పస్ కోసం ఖర్చు పెట్టాలి. స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సెస్ ద్వారా కలెక్ట్ చేసేది స్టేట్స్కి ఎవరు, సర్చార్జ్ ద్వారా కలెక్ట్ చేసేది కూడా స్టేట్స్కి ఎవరు. డిఫరెన్స్ ఏంటి? సర్చార్జ్ ద్వారా వచ్చేది దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు. సెస్ ద్వారా వచ్చేది ఏ పేరుతో మీరు కలెక్ట్ చేశారో, రోడ్ సెస్ అంటే రోడ్ల కోసమే ఖర్చు పెట్టాలి, బిల్డింగ్ సెస్ అంటే బిల్డింగ్ కోసమే ఖర్చు పెట్టాలి. అలా నార్మల్ ట్యాక్స్ ద్వారా వచ్చేది దేనికైనా ఖర్చు పెట్టచ్చు, కానీ దాంట్లో స్టేట్స్కి వాటా ఇవ్వాలి. ఇక్కడ ఎక్సైజ్ అనే పదం వాడారు చూసారా? ఈ ఎక్సైజ్ డ్యూటీ ఎంత కలెక్ట్ చేశారు? 3.72 లక్షల కోట్లు కలెక్ట్ చేస్తే దీంట్లో స్టేట్స్కి ఇచ్చేది 20,000 కోట్లు మాత్రమే. అంటే అర్థం ఏంటి? 20,000 కోట్లు మాత్రమే స్టేట్స్కి ఇచ్చారంటే అర్థం ఏంటి? మీకు ఇందాక 3 రకాల ట్యాక్స్ గురించి చెప్పాను. 3 రకాల ట్యాక్సెస్లో ఒక పర్టికులర్ ట్యాక్స్లో స్టేట్స్కి వాటా వెళ్తుంది. అర్థమవుతుందా? ఈ ఎక్సైజ్ మీకు ఎలా వస్తుందంటే ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ ప్లస్ సెస్, ఇలా 3 కాంపోనెంట్స్ వస్తున్నాయి మనకి. ఫ్యూయల్ పైన, పెట్రోల్ రేటు పైన, పెట్రోల్ యొక్క రేటు, దాని మీద ట్యాక్స్, సర్చార్జ్, సెస్ పడతాయి. వీటిల్లో సర్చార్జు మరియు సెస్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ కాంపోనెంట్ తక్కువ ఉంటుంది. చూడండి, 3.272 లక్షల కోట్లు కలెక్ట్ చేస్తే అందులో రాష్ట్రానికి 20,000 మాత్రమే ఇచ్చారంటే అర్థం ఏంటి? ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసింది అయితే రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలిగా, 45% వరకు ఇవ్వాల్సి ఉంటుంది చెప్పిన దాని ప్రకారం. మన ఎగ్జాంపుల్ కోసం 50% అనుకోండి. అంటే గవర్నమెంట్కి
1,00,000 కోట్లు వచ్చంటే 50,000 కోట్లు రాష్ట్రాలకు ఇవ్వాలి. 20,000 కోట్లు ఇచ్చారంటే అర్థం ఏంటి? ట్యాక్సుల ద్వారా ఎంత వచ్చినట్టు? అప్రాక్సిమేట్లీ 50% అనుకుంటే మనకి 40,000 క్రోర్స్ ట్యాక్స్ రూపంలో వచ్చినట్టు. దీంట్లో 50% స్టేట్స్‌కి ఇచ్చాయంటే 20,000 కోట్లు ఇచ్చాయి అని అర్థం. క్యాలిక్యులేషన్ కోసం ఈజీగా చెప్పానండి. 3.272 లక్షల కోట్లు కేవలం అప్రాక్సిమేట్లీ 40,000 క్రోర్స్ మాత్రమే ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేశారు. నార్మల్ ట్యాక్స్ రూపంలో. మిగిలిన అమౌంట్ అంతా కూడా సర్చార్జ్ రూపంలో కలెక్ట్ చేశారు. సర్చార్జ్ రూపంలో కలెక్ట్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్‌కి అడ్వాంటేజ్ ఏంటి? అది స్టేట్స్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్చార్జ్ రూపంలో వచ్చింది స్టేట్స్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. సో కేవలం 40 ఆర్ 35,000 క్రోర్స్ మాత్రమే లేదా 50,000 క్రోర్స్ మాత్రమే ట్యాక్స్ రూపంలో, రిమైనింగ్ అంతా కూడా సర్చార్జ్ రూపంలో కలెక్ట్ చేసింది. అందుకని వచ్చే డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతున్నాయి, రాష్ట్రాలకి ఏమీ మిగలట్లేదు. దట్ ఈస్ ద స్టోరీ హియర్. Last article for the day. Government appoints 3-member panel to review EWS quota. ఇది మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు చాలా సార్లు. ఈడబ్ల్యూఎస్ మీకు 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు. 10% కోటా ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ కల్పించడం కోసం 103వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇది తీసుకురావడం జరిగింది. అయితే ఎవరు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు, ఎవరు కాదు అని డిసైడ్ చేయడానికి ఏం చెప్పారంటే 8 lakhsని ఇన్కమ్ లిమిట్ కింద పెట్టారు. నువ్వు ఓపెన్ కేటగిరీలో ఉన్నావు, నువ్వు ఈడబ్ల్యూఎస్కి అర్హుడువా కాదు ఎలా తెలుస్తుంది? నీ సంవత్సర ఆదాయం 8 lakhs లోపు ఉంటే అర్హత ఉన్నట్టు, 8 lakhs దాటితే లేనట్టు అని చెప్పారు. 8 lakhs అని మీరు ఎలా ఫిక్స్ చేశారు, ఏ పారామీటర్ బట్టి మీరు ఫిక్స్ చేశారో, ఏ డేటాను బేస్ చేసుకొని మీరు ఫిక్స్ చేశారో, దానికోసం మీరు చేసిన రీసెర్చ్ ఏంటి అని గవర్నమెంట్ని సుప్రీంకోర్టు అడిగింది. అందుకోసం గవర్నమెంట్ ఇప్పుడు 3 మెంబర్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మీరు నాకు చెప్పండి ఎంత పెడదాం లిమిట్? 8 lakhs ప్రెజెంట్ ఉంది, దాన్ని రివ్యూ చేద్దాం, డేటా అంతా గ్యాదర్ చేయండి, ఎంతకంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వచ్చు, ఎంతకంటే ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని వీళ్ళకి 3 వారాల టైం ఇచ్చారు. 3 వారాల్లో మీరు నాకు చెప్పాలి, రివ్యూ చేసి డేటా రివ్యూ చేసి చెప్పండి అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. దట్స్ అబౌట్ ఇట్ ఫర్ ద డే. సో మీకు ఈరోజు వినడానికి కంఫర్టబుల్గా ఉండదు, ఐ నో, ఎందుకంటే నేను డేటా తీసుకొచ్చాను. చాలామంది ఎవరైనా సరే స్టూడెంట్స్ డేటా చూస్తే చికాకు వస్తుంది. అలా కాకుండా నేను బోర్డు పైన చక్కగా చెప్తూ ఉంటే మీకు వినడానికి హాయిగా ఉంటుంది. వినడానికి హాయిగా ఉన్నంత మాత్రాన యూపీఎస్సీ మనకి క్రాక్ అవ్వదు. ప్రతి ఆస్పెక్ట్ని మనం టచ్ చేయాలి. డేటాను చదవడం రావాలి మనకి, నచ్చినా నచ్చకపోయినా వి నీడ్ టు గో త్రూ డేటా. గవర్నమెంట్ డేటాను చదివితేనే మనం ఆన్సర్ రైటింగ్లో దాన్ని ఉపయోగించగలుగుతాం. అందుకనే మీకు గవర్నమెంట్ డేటా, గవర్నమెంట్ రిపోర్ట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసి మీకు షోకేస్ చేసి చూపించాను. ప్రతిసారి కూడా ఇలా అలవాటు చేసుకోండి. ట్రై టు రీడ్ డేటా ఫ్రమ్ ద సోర్స్, ఒరిజినల్ సోర్స్ నుండి చదివితే మనకి బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. దట్స్ అబౌట్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.